నిజమేనేమో చంద్రబాబు నాయుడు గారు మారాడేమో, ఇంకా ఏదో గొప్పగా చేసేస్తాడేమో, వాళ్ళు చెప్పిన మాటలన్నీ నిజమేనేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారేమో అనుకుంటూ చాలామంది ఆ ప్రభావంలో పడి సుమారు 2 ఏళ్ల క్రితం ఓటు వేసిన ఫలితాన్ని ఇవాళ కూడా అనుభవిస్తున్నారు. ఇంకా రేపు మారుతారు అని ఎదురు చూడడమే కానీ కేవలం స్వలాభం తప్ప మినిమం ప్రజల పక్షాన నిలబడే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించట్లేదు. వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి, కేంద్రంలో వాళ్ళకున్న పరపతి నిరూపించుకోవడానికి ప్రతిరోజు తాపత్రయపడమే తప్ప ఈ రాష్ట్రంలో ఒక్క వర్గానికి కూడా మేలు జరగని పరిస్థితి కనబడుతుంది. రైతులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, సామాన్య ప్రజలు కానీ ఏ ఒక్కరూ ఇవాళ తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశలో లేరు. ప్రభుత్వం ఆదుకుంటుందనే ఆలోచన కూడా ఇవాళ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మనకి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది, ఈ ప్రభుత్వానికి వాళ్ళ సొంత ఎజెండా, అది తప్ప ఇంకేం లేదనేది. ఆ ఎజెండా తేటతెల్లమైనప్పుడల్లా, వాళ్ళ స్వార్థాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నప్పుడల్లా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. కొద్ది రోజుల నుంచి చూస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలకి, ప్రాథమిక హక్కులకి భంగం కలిగించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎవరూ కూడా ప్రభుత్వాన్ని విమర్శించకూడదు, ఎవరూ కూడా వ్యవస్థల్లో లోపాలని తప్పు పట్టకూడదు, తప్పు ఎత్తి చూపకూడదు. అలా చేసినట్లయితే మేము ఖచ్చితంగా మీ మీద ఒత్తిడి తీసుకొస్తాం, మిమ్మల్ని నష్టపరుస్తాం అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అసలు ప్రాథమిక హక్కుల్లో ఒకటైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఈ రాష్ట్రంలో లేదు. గొంతు నొక్కి, గొంతు నులిమి పూర్తిగా భయపెట్టి ప్రభుత్వాన్ని లాగాలనే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు పౌరులు చెబితే కూడా తీవ్రమైన నేరాలుగా పరిగణించి వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ సోషల్ మీడియాకి ధీటుగా, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ధీటుగా, అంతకు మించి మెయిన్ స్ట్రీమ్ మీటికి ధీటుగా సోషల్ మీడియా ఎదిగింది. ఆ సోషల్ మీడియా ప్రభావాన్ని, ఎందుకంటే చాలా వరకు ప్రధాన మీడియాని, మెయిన్ స్ట్రీమ్ మీడియాని ప్రభుత్వం కంట్రోల్ చేస్తూ ఉంది, వాళ్ళ ఆధీనంలో ఉంచుకునే కార్యక్రమం చేస్తూ ఉంది, వాళ్ళ చెప్పు చేతల్లో మీడియా నడిచే కార్యక్రమం ఉంది. కాబట్టి సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తే, సోషల్ మీడియాలో విమర్శలు రాకుండా చూసుకుంటే అది చాలు మనల్ని గట్టెక్కిస్తుందనే భావన వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎవ్వరూ వ్యతిరేకించకూడదు ప్రభుత్వ నిర్ణయాలను, ఎవరూ తప్పు పట్టకూడదు, పడితే మిమ్మల్ని సంఘ విద్రోహ శక్తులుగా చూస్తామన్నట్టుగా ప్రభుత్వం ఇవాళ మాట్లాడుతూ ఉంది. వాళ్ళు మాత్రం వాళ్ళ సొంత మీడియా, వాళ్ళకి మద్దతు ఇచ్చే మీడియా, వాళ్ళని భుజాన మోసే సోషల్ మీడియా విభాగాలు, వాళ్ళు మాత్రం ఎవరినైనా ఎంత మాట అనొచ్చు అనేదానికి ఇవాళ చాలా ఉదాహరణలు ఉన్నాయి. వ్యక్తిత్వ హననాలు చేయడమే ఒక లక్ష్యంగా, ఒక టార్గెట్గా కొన్ని గ్రూప్స్ పనిచేస్తూ ఉన్నాయి. చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం కోసం, సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను కంట్రోల్ చేయడం కోసం పోలీసుల్ని విచ్చలవిడిగా వాడుతున్నారు. తప్పుడు కేసులు బనాయిస్తున్నారు, వేరు చోట కేసులు పెట్టి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. ఇంతకుముందు ప్రభుత్వం మారినప్పుడైతే మనం చూసాం, సోషల్ మీడియా యాక్టివిస్టులు అనుకున్న వాళ్ళని రాత్రి ఎత్తికెళ్లడం, కొట్టడం, హింసించడం, ఇలాంటి కార్యక్రమాలని చేసిన పోలీసు ఇంకొక అడుగు ముందుకేసి ఏవైతే ఈ సోషల్ మీడియా కంపెనీస్ ఉంటాయో, ఎక్స్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇలాంటి వాళ్ళని ప్రభావితం చేయడానికి కూడా పోలీసు పని చేస్తూ ఉంది. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్స్నే కంట్రోల్ చేస్తే, వాళ్ళనే భయభ్రాంతులను చేస్తే ఇంకా పని ఈజీ అయిపోతుందని పోలీసుల్ని
ఒక అడుగు ముందుకేయించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియా కంపెనీల మీద ఒత్తిడి తీసుకొస్తూ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద కానీ లేదంటే సమస్యల మీద కానీ గళమెత్తిన వాళ్ళని అసలు ఆ ప్లాట్ఫామ్స్లోంచి ఆ అకౌంట్లు తొలగించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఆ ఖాతాలని సస్పెండ్ చేయించడం కోసం పోలీసులే పనిచేస్తున్న సంఘటనలు ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పోలీసులు బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ విధంగా అధికార పార్టీకి పూర్తిగా సరెండర్ అయిపోయి పనిచేయడం అనేది ఎక్కడా మనకి ఇంతకుముందు కనబడదు. బాధితుల్ని వాళ్ళ పక్షాన నిలబడి కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం ఇవాళ ప్రభుత్వమే హింసిస్తుంటే వాళ్ళ చేతిలో ఒక వెపన్ లాగా మారిపోవడం అనేది చాలా దురదృష్టకరం. సోషల్ మీడియా కంపెనీల్లో ఇన్స్టా కావచ్చు, లేదంటే ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా నేరుగా పోలీసులు నోటీసులు పంపిస్తూ ఉంది. పోలీసులు నోటీసులు పంపించి అందులో ఉన్న కంటెంట్ని తొలగించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంది. రిక్వెస్ట్ కూడా కదా, ఆదేశిస్తూ ఉంది. లేదంటే అసలు ఆ అకౌంట్లనే సస్పెండ్ చేయమంటా ఉంది. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఇది ఇండియన్ లాకి, భారతదేశ చట్టాలకి వ్యతిరేకంగా మీరు ఈ కంటెంట్ పెట్టారు కాబట్టి మీ మీద యాక్షన్ తీసుకుంటామనో లేకపోతే మీ ఖాతాలను సస్పెండ్ చేస్తామనో నేరుగా ఆ ఖాతాలకి చెప్తా ఉన్నారు, ఆ అకౌంట్స్కి, లేదంటే వాటిని సస్పెండ్ చేస్తున్నారు. ఈ విధమైన పద్ధతి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ప్రభుత్వమే తన మీద విమర్శలు రాకుండా ఉండడం కోసం, దాన్ని తిప్పికొట్టడం కోసం ఇంతకుముందు కాలంలో ఏదైనా తప్పుగా వస్తేనో విమర్శ వస్తేనో దాన్ని మళ్ళీ తిప్పికొట్టడానికి ప్రభుత్వం జవాబుదారీగా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఇలాంటి దారుల్లో నియంత్రించే కార్యక్రమం చేస్తూ ఉంది. లీగల్ ప్రొసీజర్లన్నింటినీ కూడా బైపాస్ చేసింది.